హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే సండే లాగండి. నేనైతే సండే టమోటా పప్పు, దానికి కాంబినేషన్గా చికెన్ పకోడా అయితే చేశా అండి. ఈ చికెన్ పకోడాని తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఫస్ట్ అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నా అండి. ఇలా చికెన్ పకోడాకి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుందండి. సో నా వీడియోలో ఎంతో కొంత కంటెంట్ ఉందనిపిస్తే, నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని వాటర్లో కొంచెం రాళ్ళుప్పు, పసుపు, లెమన్ అయితే పిండి ఒక 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ చికెన్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇట్లా ఉప్పు, పసుపు, లెమన్ వేసి కడగడం వల్ల చికెన్ అనేది కొంచెం నీసు వాసన లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేసి అప్పుడు నీట్గా ఈ చికెన్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటా అండి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఒక స్పూను సాల్టు, మన టేస్ట్కు సరిపడా కారం అండి. అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, అలాంటి వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువ తింటామని చెప్పొచ్చండి. 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, అలాగే లెమన్ అయితే ఖచ్చితంగా పిండుకోవాలండి. నేనైతే ఒక లెమన్లో కట్ చేస్తాం కదండి, ఒక హాఫ్ పీస్ లెమన్ అయితే పిండేసి దాంట్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ పకోడా కాబట్టి 2 స్పూన్స్ అయితే శనగపిండి వేసేసి ఇదిగోండి ఇలా లెమన్ పిండేసి బాగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం అండి. నాకైతే ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేదు, కానీ మా బాబు కొంచెం ఫుడ్ కలర్ వేయి బాగా కనిపిస్తుంది అంటేను అది వేయినట్టు కొంచెం వేసా అండి. లాస్ట్లో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసి బాగా ముక్కలకి మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట అయితే అలాగే ఉంచేసి ఆ తర్వాత అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసా అండి. ఎందుకంటే ఆ కూలింగ్ ఉన్నప్పుడే వేసేసామంటే ఆయిల్ ఎక్కువ లాగుతుందేమో అని చెప్పి నాకైతే డౌటు, ఎక్కువ లాగుతుందేమో అని చెప్పి అందుకనే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితేనే చేసా అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదండి. ఎందుకంటే నాన్ వెజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మిగతా కర్రీస్కి యూస్ చేయాలంటే నీసు వాసన స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి తక్కువ ఆయిలే వేసేసి డీప్ ఫ్రై అయితే చేసా అండి. అంతే, మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇట్లా విడివిడిగా అంతా ఒకేసారి ముద్దలాగా వేయకుండా విడివిడిగా అయితే వేసేసుకొని వేసిన వెంటనే తిప్పకూడదండి, కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. వేసిన వెంటనే తిప్పకూడదు, అంతే అండి. మిగిలిన చికెన్ని కూడా ఇలాగే విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవడమే. లాస్ట్లో కొంచెం చికెన్ ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు మాత్రం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకొని చికెన్ పైన వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది లెమన్ పిండుకొని తింటారు, మేమైతే ఇలాగే తినేసామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.